యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకొని నమ్మకం ఉండండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి. ఇప్పటికే వేలాది మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. ఈ నూతన సంవత్సరంలో మీరు కూడా మందిరంలో అడుగు పెట్టండి. గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఈ వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నాయి. ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రెండు వాగ్దానం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 12-13 వచనాలు. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. ఐ విల్ హెల్ప్ యూ, బీ ఆఫ్ గుడ్ కరేజ్. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవేశిస్తున్నాడు. నేను నీకు సహాయం చేస్తాను, ధైర్యము కలిగి ఉండు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ ఉండి ఈ మాట వింటున్నారు? ఏ ప్రాంతంలో ఉన్నారు? ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? ఎలాంటి స్థితిలో ఉన్నారో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ధైర్యం కలిగి ఉండము, నేను నీకు సహాయం చేస్తాను. దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారా? అప్పులు, శ్రమలు, కష్టాలు, కన్నీరు, వేదన, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార రీత్యా దేవుని సహాయం కొరకు కానీ మీరు ఎదురు చూస్తుంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నీకు సహాయం చేస్తాను, ధైర్యంగా ఉండు. వివాహం జరిగి చాలా సంవత్సరాలైన గర్భఫలం లేదు. అందరూ మాటలు, నిందలు, అవమానాలు. ప్రభు అంటున్నాడు, ధైర్యం కలిగి ఉండండి, నేను మీకు సహాయం చేస్తాను. అప్పులు తీర్చలేమంటున్నారేమో, నీ ఇల్లు కట్టలేమంటున్నారేమో, స్థలం కొనలేమన్నారేమో, నీ పరిస్థితులు మారవన్నారేమో, భయపడద్దు, ధైర్యం కలిగి ఉండండి. ప్రభు అంటున్నాడు, నేను నీకు సహాయం చేయబోతున్నాను. నాకు ఒక సహాయం కావాలి, నీకు ఒక సహాయం కావాలి, ఒక్కొక్కరికి ఒక రకమైన సహాయం కావాలి. ఎవరికి ఏ సహాయం అవసరమో సమస్తం మెరిగిన దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, ధైర్యంగా ఉండు. నేను సహాయం చేస్తాను, ధైర్యంగా ఉండన్నాడంటే ఏదో ఒక అద్భుతం నీ పట్ల చేయబోతున్నాడు, ఏదో కార్యం పట్ల చేయబోతున్నాడు. కాబట్టి భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ప్రభువే నీకు సహాయం చేస్తే నీ శ్రమలన్నీ వెళ్ళిపోతాయి. ప్రభువే నీకు సహాయం చేస్తే నువ్వు హెచ్చించబడతావు. ప్రభువే నీకు సహాయం చేస్తే అభివృద్ధి పొందుతావు. అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో ఘనమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల్ల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభువా? ధైర్యము కలిగి ఉండము, నేను నీకు సహాయం చేస్తానన్నాం. అవును ప్రభువా, బిడ్డలకున్న శోధనను బట్టి, శ్రమలను బట్టి, కష్టాలను బట్టి ధైర్యం కోల్పోయి ఏడుస్తూ ఉన్నారు. అయితే వారికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలతో నింపండి. సహోదరి నవ్య, ప్రభుని గర్భాన్ని తెరుస్తున్నాడు, భయపడొద్దు. ఉన్నతమైన మేలుతో నింపుతున్నాడు. దేవుని పట్ల నమ్మకంగా ఎదురుచూడు. ఆయనకు సహాయం చేయబోతున్నాడు. యేసు నామములో ఉన్నతమైన కార్యం చూడబోతున్న బ్రదర్ సీమోను దేవుని దర్శిస్తున్నాడు. ఇప్పుడే గొప్ప కార్యాలు చూస్తున్న బ్రదర్ శ్రీకాంత్ దేవుని దర్శిస్తున్నాడు. ఆయన సహాయం పొందుకోబోతున్న, ధైర్యంగా ఉండు. సునీత దేవునికి సహాయం చేయబోతున్నాడు. ఘనమైన కార్యాలతో నింపుతున్నాడు. మహేశ్వరి ప్రభునికి అద్భుతం చేయబోతున్నాడట. గొప్ప కార్యాలు నువ్వు చూడబోతూ ఉన్నావు. ప్రభు నీకు స్తోత్రం. ఎంతమంది వాగ్దానం విన్నారు? ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నేను నీకు సహాయం చేయబోతున్నాను, ధైర్యం కలిగి ఉండు. ప్రభు మీ అందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.